అక్రమ సంబంధాలు అనర్థాలకు దారి తీస్తున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. సాఫీగా సాగుతున్న కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తరతరాలుగా ఇటువంటి కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని అనర్థాలున్నప్పటికీ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కొంతమంది బరి తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటన కల్వకుర్తిలో చోటు చేసుకుంది. అమ్మాయి కుటుంబీకులు అబ్బాయి కుటుంబీకులపై దాడి చేశారు. దారుణంగా కొట్టి గాయపరిచారు. సంజాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి 2 ఏళ్ల క్రితం వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. సజావుగా సాగుతున్న వీరి కాపురానికి గుర్తుగా ఓ పాప జన్మించింది. ఆ తర్వాత కొంతకాలానికి మల్లేష్ దారి తప్పాడు. వేరే మహిళపై మోజు పెంచుకున్నాడు. కల్వకుర్తి మండలం ఓ గ్రామానికి చెందిన వివాహితతో మల్లేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం శిరీషకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. పెద్దలు కూడా జోక్యం చేసుకున్నారు. అనేకసార్లు మల్లేష్కు నచ్చజెప్పారు. పెద్దలెంత చెబుతున్నా మల్లేష్ వైఖరిలో మార్పు రాలేదు. వివాహితర సంబంధం పెట్టుకున్న మహిళతో ఏకంగా లేచిపోయాడు. వివాహితతో మల్లేష్ వెళ్లిపోవడంతో శిరీష కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నారు. మల్లేష్ తల్లిదండ్రులను నిలదీశారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. తన కొడుకు చేసిన నిర్వాకానికి మల్లేష్ తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. చేసేది లేక కోడలికి పరిహారం రూపంలో కొంత భూమి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన కోడలికి ఎకరా 20 గుంటల భూమిని ఇవ్వాలని పెద్దల సమక్షంలో మల్లేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 30 గుంటల భూమి శిరీష పేరుపై బదిలీ చేశారు. మిగతా 30 గుంటల భూమిని ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారు. ఈ పరిణామంతో శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు. తమ నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహానికి గురైన శిరీష కుటుంబ సభ్యులు మల్లేష్ ఫ్యామిలీపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. మల్లేష్ తల్లిదండ్రులు, మల్లేష్ తమ్ముడు పరమేష్ పై దాడి చేశారు. దాడిలో మల్లేష్ తల్లిదండ్రులు జంగయ్య, అలివేలు తమ్ముడు పరమేష్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఆస్తి తగాదాల్లో వచ్చిన విభేదాలే దాడి ఘటనకు కారణమని ఎస్పీ వివరించారు. సాయంత్రం ప్రాంతంలో ఇక్కడ సంజాపూర్ గ్రామం కల్వకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ముగ్గురు పర్సన్కి మన జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇది అటెంప్ట్ టు మర్డర్ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్ జంగయ్య అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కల్వకుర్తి కేసు బుక్ అయింది. వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్ ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది. మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అని వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 బైక్ పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఇక్కడ పని చేసి వాళ్ళు జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైనే సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది. ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. దీంట్లో ఒక జంగయ్య పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది. ఇతర 2 person అందరు అబ్జర్వేషన్లో ఉన్నారు. హత్యాయత్నం కేసు విచారణ ఎలా జరిగిందనే విషయం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వివరించారు. మొత్తం 6 మంది నిందితుల్లో 5గురిని అదుపులో తీసుకున్నామని, పరారీలో ఉన్న మరో వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. సో మన ఇమీడియట్గా ఇక్కడ
మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవరెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు. ఈ టూకప్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము. తర్వాత యాక్యూజ్ కోసం కూడా టీం పంపించేశాము. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 5 యాక్యూజ్లో కూడా అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరి కోసం మన టీం సర్చ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము. నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను. సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ పర్సన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. 6 అక్యూజ్ ఉన్నారు. 5 మెంబర్లే అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరు పర్సన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి, సాఫీగా సాగుతున్న కాపురాలు చిచ్చుపెడుతున్నాయి. తరతరాలుగా ఇటువంటి కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని అనర్థాలు ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కొంతమంది బరి తెగిస్తున్నారు, సమాజంలో విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తుల్లో మార్పు తేవడం ఆ దేవుడి వల్ల కూడా సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.